హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్. రెడ్ చికెన్ అది చేసుకోపోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటివో వేసుకుందాం. ఇది హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పావు చెంచా పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు. ఉప్పు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ మనం సాస్ వేసుకుంటాం కదా, దాంట్లో కూడా ఉప్పు ఉంటుంది. అలాగే హాఫ్ కప్ పెరుగు, కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. అలాగే ఇలా చీల్చుకున్న పచ్చిమిర్చీలు 4-5, అలాగే గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, అలాగే ధనియా పౌడర్ 1 టీ స్పూన్. ఇది చిల్లీ సాస్ ఫ్రెండ్స్, ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. సోయా సాస్ 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది ఇది కూడా. టమాటో సాస్ మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది, అందుకే కొంచెం తక్కువ వేసాను. 1 టీ స్పూన్ వేసాను అంతే నేను. అలాగే కొంచెం ఆయిల్ ఇప్పుడే వేసేసుకోవాలి మనం ఆయిల్. రెడ్ చికెన్ కదా ఫ్రెండ్స్, దీనికి కంపల్సరీ చిటికెడు రెడ్ కలర్ వేసుకోవాల్సిందే. మనం ఫంక్షన్లో తినేలాగా కలర్ రావాలి, టేస్ట్ రావాలి అంటే వేసుకోవాలి రెడ్ కలర్. నేను ఒక్క చిటికెడు వేసాను అంతే. ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఒకసారి, ముక్కలకు పట్టించుకుందాం. ఇవన్నీ సేమ్ ఇలా నేను వేసే ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసుకుంటే సేమ్ మనము ఫంక్షన్స్లో తింటాం కదా ఫ్రెండ్స్. రెడ్ చికెన్ చాలా బాగుంటుంది కదా, మనకు తెలియదు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారో ఎలా చేసుకోవాలో అని ఆలోచిస్తుంటాం కదా. ఇప్పుడు నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోండి, మీకు సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మంచి మిక్స్ చేసుకోవాలి ముక్కలకు పట్టేటట్టు. కారము మీరు ఒకవేళ ఎక్కువ స్పైసీగా తింటాను అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచి మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మసాలాలన్నీ పట్టించాం కదా ముక్కకి. ఇప్పుడు ½ అన్ అవర్ నానబెట్టుకోవాలి మనం, మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నా, ఇట్లా వెడల్పాటి ప్యాన్ తీసుకోండి, అట్లయితే మంచి కుక్ అవుతుంది ఫ్రెండ్స్. కడాయి వేడెక్కింది, మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేసుకుందాం. ఆయిల్ ఆల్రెడీ మనం ఇలా పోసుకున్నాం కదా ఫ్రెండ్స్, అదే సరిపోతుంది మనకి. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. అందుకే నేను అప్పుడు మ్యాగ్నేట్ చేసేటప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్, సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి ఇందులోనే. మ్యాగ్నేట్ చేసేటప్పుడే ఆయిల్ పోసేసుకోవాలి. అంత మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. మూత పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, ఇట్లనే మూత పెట్టుకోకుండానే కుక్ చేయాలి ఇది, అట్లయితేనే మంచి ఫ్రై అవుతుంది. లేదంటే మూత పెడితే వాటర్ వచ్చేస్తాయి మొత్తము. ఇట్లనే మీడియం ఫ్లేమ్ పెట్టేసి కుక్ చేసుకుంటేనే మంచి జ్యూసీగా కుక్ అవుతుంది చికెన్. అలాగే ఇప్పుడు అసలు ఆయిలే కనిపించట్లేదు కదా, కుక్ అయిన తర్వాత మంచి ఆయిల్ బయటకు వస్తుంది ఉడికిన తర్వాత ముక్కలు. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మనకి పీసెస్కి కూడా. మనము ఫంక్షన్స్లో కూడా ఇట్లానే ఉంటుంది కదా, సేమ్ కలర్ టెక్స్చర్ అంతా యాజ్ ఇట్ ఈస్. నేను చెప్పినట్టు దింపేయండి ఫ్రెండ్స్, సేమ్ మీకు ఫంక్షన్లో తిన్న టేస్ట్ రాకపోతే అప్పుడు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు, మసాలాలు మాడిపోతే కానీ టేస్ట్ అయితే అస్సలు రాదు మనకి ఫ్రెండ్స్. టోటల్ 5 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు ఉడికించుకునే మనము చికెన్ ఉడికించుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం మంచిగా. ఫ్రెండ్స్ చికెన్ 75% ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్లో దించేస్తాం అనంగా, అప్పుడు కరివేపాకు వేసుకోవాలి, ముందే వేసుకోవద్దు. ఇంకొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్.
ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి మంచి ఫ్రై టేస్ట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇందులో ఒక ఇంగ్రీడియంట్ కూడా వేసుకుంటారు ఫంక్షన్స్లో చేసేటప్పుడు, అదేంటంటే టేస్టింగ్ సాల్ట్. బట్ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అది అవాయిడ్ చేసినాం. టేస్టింగ్ సాల్ట్ అదంతా యూజ్ చేయడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్. టేస్టింగ్ సాల్ట్ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ కూడా బయటికి వచ్చేస్తుంది మనకి. ఎప్పుడైతే మనకి చికెన్ కుక్ అయిపోయి మంచి గ్రేవీ అది మసాలాలన్నీ కుక్ అవుతాయో అప్పుడే మనకి ఉడికిపోతాయో అప్పుడే మనకు ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఈ రెడ్ చికెన్ ఫ్రైలో నుంచి మీకు కొంచెం గ్రేవీ కావాలి అని అనుకుంటే ఈ టైంలో ఆఫ్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చూడండి మనకి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. టేస్టీ ఫంక్షన్ స్టైల్ రెడ్ చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కింది. హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాము ఫ్రెండ్స్. ఈ మేతి చికెన్ ఎంతమందికి ఫేవరెటో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో మాత్రం మేతి చికెన్ చాలా ఫేవరెట్ కర్రీ. గరం మసాలా కొద్దిగా వేగింది కదా, ఒక్కొక్కటి పెద్ద మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాము. అలాగే పెద్ద మెంతి కూర కట్ట ఫ్రెండ్స్. ఇది మంచిగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి, ఎందుకంటే అందులో సన్న ఇసుక అనేది ఉంటుంది. అలాగే పచ్చిమిర్చి ఒక 4 ఒక్కసారి మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ మేతి చికెన్ మనకి చపాతీలోకి కానీ రైస్లోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆయిల్లో వేగనివ్వాలి ఫ్రెండ్స్. మెంతి కూర అనేది ఆయిల్లో ఎంత బాగా వేగితే అంత మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి కర్రీకి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఒక 1 పెద్ద టేబుల్ స్పూన్ ఫ్రెండ్స్. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు. ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాము. మనం ఇవన్నీ మెంతి కూర అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మంచి మగ్గించుకోవాలి చికెన్ని. ఆ ఫ్లేవర్ అంతా మంచి చికెన్కి పట్టాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాము ఫ్రెండ్స్. చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడే మనం టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటోని యాడ్ చేసుకోవాలి మనము ఆయిల్లోనే. అలా అయితే తొందరగా మగ్గిపోతుంది టమాటో. చాలా సింపుల్ కర్రీ ఫ్రెండ్స్ ఇది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము. చూడండి, టమాటోలు మంచి మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం అన్ని మసాలాలు యాడ్ చేసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఫ్రెండ్స్. 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం. ఇది మీడియం స్పైస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం మనము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. మెంతం కూర చికెన్ అనేది సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్లో. ఎప్పుడు రొటీన్గా మనము గరం మసాలా అవి వేసుకొని చేసుకుంటాం కదా, ఇలా ఒక్కసారి మెంతి కూర యాడ్ చేసి చేయండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ దీన్ని. మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది.
ఫ్రెండ్స్ మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఒక్క 5 minutes మగ్గనివ్వాలి చికెన్ని. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము. చూడండి మనకి మంచి ఆయిల్ పైకి తేలింది, చికెన్ కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లాస్ట్ ఎండింగ్లో ఈ పౌడర్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి, హోల్ గరం మసాలా ప్లస్ ధనియా పౌడర్. ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes మనం దించేస్తాం అనంగా. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీకి. ఫ్రెండ్స్ నేను చూపించిన ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు మనము కొత్తిమీర, పుదీనా ఆయిల్లో యాడ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెంతి కూర చికెన్కి మనం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఒక 2 minutesలో దించేస్తాం అన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మెయిన్ ఇందులో మెంతి కూర ఫ్లేవరే తెలియాలి, అందుకే మనం ఆయిల్లో యాడ్ చేస్తాము. ఒక్కసారి మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 5 minutes ఉడికించుకొని దించేయడమే, అంతే. ఇంకా ఒకవేళ మీకు గ్రేవీ లాగా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ మెంతి కూర చికెన్కి ఇలా వండుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. వాటర్ యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది మనకి. ఇలా మంచిగా దగ్గరికి ఉంటేనే కర్రీ వాటర్ యాడ్ చేయకుండా బాగుంటుంది. ఒక 5 minutes ఉడికించుకుందాము ఫ్రెండ్స్. 5 minutes అయింది. చూడండి మనకు ఆయిల్ పైకి వచ్చేసింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ కర్రీ మనకి 2-3 days అయినా సరే నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మంచిగా అసలు వాటర్ ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుండా చేసుకున్నాం కదా, మంచిగా ఆయిల్లోనే ఉడికించుకున్నాం మనము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్లో. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో చికెన్ కూడా, చాలా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎంతో టేస్టీ అయిన మెంతం కూర చికెన్ కర్రీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ డ్రై మసాలా కర్రీ. ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకున్నాను. 3 tablespoons ఆయిల్ హీట్ ఎక్కింది. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇంకా పచ్చిమిర్చి అన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ ఇది డ్రై కర్రీ కదా ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అసలు మనం ఈ కర్రీలో వాటరే వేసుకోము, చికెన్లో వచ్చే వాటర్తోనే మనం మసాలాలన్నీ కుక్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఆనియన్స్ కలర్ మారిపోయినాయి. ఇప్పుడు మనము 1 teaspoon పసుపు వేసుకుందాం. అలాగే 2 పెద్ద teaspoons అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఈ రెండు మంచి మిక్స్ చేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోగానే చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకుందాం. ఇది 1/2 kg చికెన్ ఫ్రెండ్స్. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 2 minutes వాటర్ బయటకు వచ్చే వరకు మూత పెట్టుకుందాం. ఒక 2 minutes. ఫ్రెండ్స్ 2 minutes అయింది. ఇప్పుడు మూత తీసుకొని కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో ఫ్రై అయింది కదండి చికెన్. ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం. ఒకటి పెద్ద సైజ్ టమాటో, ఇది ఒకటి పెద్ద సైజ్ టమాటో. ఇది కొంచెం మగ్గాలి. మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకుందాం.
ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం టమాటాలు మగ్గినాయో లేదో. ఫ్రెండ్స్ టమాటాస్ మంచి మగ్గిపోయినాయి. చికెన్ నుంచి వాటర్ కూడా బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ కారం, ఈ స్పూన్తో 3 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇవి వేసుకొని మంచి మిక్స్ చేసుకుందాం. ఇందులో మనం అస్సలు వాటర్ పోసుకోం ఫ్రెండ్స్. ఇది మనకి బగారా రైస్లోకి, పూరీలోకి బాగుంటుంది. ఇది చపాతీ వాటిల్లోకి బాగుంటుంది కర్రీ. చికెన్ డ్రై మసాలా కర్రీ ఇది. చూడండి, మనం అసలు వాటరే పోసుకోలేదు. చికెన్లో వచ్చే వాటర్తోనే ఈ మసాలాలన్నీ బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయిపోయింది. చికెన్ కూడా కుక్ అయింది. ఇప్పుడు టోటల్ 10 మినిట్స్ అయింది మనం చికెన్ కుక్ చేసుకొని. ఇప్పుడు మనం మిగతా మసాలాలన్నీ వేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్. మెయిన్ ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఇలా వాటర్ వేసుకోకుండా మంచి డ్రై అయినా సరే బాగా గ్రేవీ రావాలంటే సీక్రెట్ ఏంటంటే కాజు పౌడర్ చేసుకొని వేసుకోవాలి మనం. దీనివల్లనే ఫ్రైకి కమ్మదనం వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం మంచి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చికెన్ని. చూడండి, మనం అసలు ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేసుకోలేదు. ఎంత మంచి గ్రేవీ వచ్చిందో చూడండి. మనం కాజు పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్ అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్సే వేసుకున్నాం ఇందులో. 5 మినిట్స్కి ఒకసారి చికెన్ని కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. బట్ మిక్స్ చేసుకోవడం మర్చిపోవద్దు, అడుగంటుతుంది. ఎందుకంటే మనం మసాలాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూడండి, చికెన్ కూడా బాగా కుక్ అయిపోయింది పీసు. ఫ్రెండ్స్ 5 మినిట్స్ అయిపోయింది. మంచి కుక్ అయిపోయింది చికెన్. ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ టేస్టీ డ్రై చికెన్ మసాలా రెడీ అయిపోయింది. అలాగే మీకు ఎవరికైనా కొత్తగా మా వీడియోలు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ ఈరోజు మనము గ్రీన్ చికెన్ చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/2 kg చికెన్, ఇవి 1/4 కప్ అంతా కాజు నానబెట్టి పెట్టుకున్నాను, అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ఇవి మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇంగ్రీడియంట్స్. కొత్తిమీర, పుదీనా ఇంకా పచ్చిమిర్చి ఏమో మిక్సీ పెట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. అలాగే కాజు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోవాలి మనం, దాని తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు కామెంట్ చేశారు గరం మసాలా ఎలా చేశారో చూపించమని. నేను దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు, ఇలాచీ తక్కువ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇవన్నీ ఈక్వల్గా దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు ఈక్వల్గా తీసుకుంటాను. ఇలాచీ ఒక్కటి కొంచెం తక్కువ తీసుకుంటాను, దీని ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కదా. ఇవన్నీ పౌడర్ చేసుకుంటాను అంతే, నేను ఏం వేయించుకోను ఫ్రెండ్స్. పౌడర్ చేసేసుకున్నాను గరం మసాలా. ఇప్పుడు కాజులోనే మనం కొంచెం పెరుగు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 కప్పు పెరుగు అయితే సరిపోతుంది. ఈ పెరుగు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మనం కాజు పేస్ట్. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ మిక్సీ పట్టేసాను నేను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ వేసుకుందాం. 1 పెద్ద సైజ్ ఆనియన్ ఫ్రెండ్స్, చిన్న చాప్ చేసి పెట్టుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం.
ఇది కొంచెం గోల్డెన్ కలర్ రానిద్దాం ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం కలర్ మారినాయి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం మనం. 1.5 టీ స్పూన్ వేసాను. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. చికెన్ వేస్తున్నాను. ఫ్రెండ్స్ ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుందాం. ముక్కలకు పడుతుంది మంచిగా ఇప్పుడు వేసుకుంటే. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 to 10 minutes మగ్గించుకోవాలి మనం ఆయిల్లోనే చికెన్ని. మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. 5 minutes అయింది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి మంచి లైట్ కలర్ వచ్చేసినాయి, లైట్ గోల్డెన్. మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇది వేసేసుకుంటున్నాను. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్లో చికెన్ని బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మంచి మిక్స్, ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మనం ఏమీ వేసుకోలేదు, జస్ట్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వల్లనే చూడండి ఎంత మంచి గ్రీన్ కలర్ వచ్చేసిందో మన కర్రీకి. ఇలా రావాలి కర్రీ. మళ్ళీ మూత పెట్టుకొని 5 to 10 minutes మగ్గించుకుందాం. మొత్తం కుక్ అయిపోయిన తర్వాతనే మనము కాజు పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే వేసుకోవద్దు, చికెన్ కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ గ్రీన్ చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. హెల్త్కి కూడా మంచిది. మనం అన్నీ మంచి కొత్తిమీర, పుదీనా మిక్సీ బట్టి వేసుకున్నాం కదా, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది చపాతీ, రోటీ అవిట్లోకి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఒక 5 minutes ఉడికింది కదా, మనం మిక్సీ పట్టుకున్న ఈ కాజు ఇంకా పెరుగు వేసేసుకుందాం పేస్ట్. ఇట్లా మెత్త మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితే గ్రేవీ మనకు చాలా బాగా వస్తుంది టెక్స్చర్. మనం హోటల్స్లో తింటాం కదా, రెస్టారెంట్లో ఇట్లా స్మూత్ పేస్ట్తో నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది కదా, అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసే కర్రీ. చూడండి ఎంత మంచి కలర్ వస్తున్నదో, లైట్ గ్రీన్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ మట్టుకి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్. నేను చేసే రెసిపీ టేస్ట్ మీకు నచ్చుతుందో, మీరేమైనా టిప్స్ షేర్ చేయాలంటే కూడా షేర్ చేయండి నాకు. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక 5 minutes పెట్టి ఉడికించుకుందాం మూత పెట్టుకొని. మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్ వచ్చిందో కర్రీకి. చూడండి స్మూత్ పేస్ట్. ఇట్లా మనం పేస్ట్ స్మూత్గా పట్టుకుంటేనే మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీకి మనకు పేస్ట్ స్మూత్గా ఉండాలి ఫ్రెండ్స్, బరకగా పట్టుకోవద్దు. ఫ్రెండ్స్ చికెన్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మనం ఇందులో కారం యూజ్ చేయాలి ఫ్రెండ్స్, ఓన్లీ పచ్చి మసాలానే. పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మాత్రమే వేస్తాం ఇందులో. అలాగే ధనియా పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది.
మీకు నచ్చుతుంది కంపల్సరీ, ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ. ఇట్లా వెరైటీగా ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడతారు. చికెన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళే ఉండరు కదా అసలు. చికెన్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇట్లా వెరైటీగా చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు. మిక్స్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. గరం మసాలా వేసుకున్నాం కదా, మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ 2 మినిట్స్ అయిపోయింది, మిక్స్ చేసుకుందాం ఒకసారి. చూడండి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది మనకి. ఫ్రెండ్స్ టేస్టీ గ్రీన్ చికెన్ మసాలా కర్రీ రెడీ. మీకు కనుక నేను చేసే రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం చేయబోతున్న రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ 1/2 kg, పసుపు, ఉల్లిగడ్డలు, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం, ఉప్పు, కొత్తిమీర, ధనియా పౌడర్, హోల్ గరం మసాలా, కాజు, పచ్చిమిర్చి, పెద్ద సైజు ఒక టమాటా, 1/2 కప్ ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, మనం గ్రేవీ కదా చేసుకునేది, ఇవన్నీ ఫస్ట్ పౌడర్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత అలాగే కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇందాక నేను చెప్పలేదు, కొబ్బరి కూడా వేసుకోవాలి. దీంతోపాటు కాజు అండ్ మీడియం సైజ్ టమాటా ఒకటి. ఇప్పుడు ఇవన్నీ మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు తయారీ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాం. ఆయిల్ 1/2 కప్ వేసుకోవాలి. నూనె వేడెక్కింది. ఆనియన్స్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం ఆనియన్స్ని. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి. ఇవన్నీ బాగా మగ్గించుకుందాం. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. ఉల్లిగడ్డలు మగ్గిపోయినాయి. 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, బాగా మిక్స్ చేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోగానే చికెన్ వేసుకుందాం. 2 మినిట్స్ అయిపోయింది. చికెన్ వేసుకుందాం. ఇది 1/2 kg చికెన్. బాగా మిక్స్ చేసుకుందాం.
మిక్స్ చేసుకున్నాం కదా 5 మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్లోనే చికెన్ని. మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చికెన్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం 3 స్పూన్స్ కారం వేసుకుందాం. ఈ గ్రేవీ కర్రీ కదా కారం ఎక్కువనే పడుతుంది. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి కారం. సాల్ట్ ఇందాక 1 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 టీ స్పూన్. ఆనియన్స్ మగ్గించుకునేటప్పుడు 1 టీ స్పూన్ వేసుకున్నాం, ఇప్పుడు 1 టీ స్పూన్. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ముక్కలకి బాగా మసాలా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాము కదా, ఇప్పుడు ముక్కలకు పట్టిన తర్వాత మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం. మసాలా బాగా పట్టింది ముక్కలకి, ఉడికినాయి కూడా. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ గ్రేవీ పేస్ట్ ఉంది కదా, ఇది వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకున్నాం మనం ఈ పేస్ట్ అంతా. ఈ పేస్ట్ అంతా బాగా మిక్స్ అయింది కదా, మళ్ళీ ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. ఇలా 1 కప్ వాటర్ పోసుకుందాం. మనం మిక్సీ జార్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా కడిగి పోసుకోవాలి. 1 కప్ వాటర్ పోసుకొని గ్రేవీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత గ్రేవీ కావాలో అంతా వాటర్ చూసుకొని పోసుకోవాలి. ఇది చికెన్ గ్రేవీ కర్రీ కదా, కొంచెం వాటర్ పోసుకుంటేనే బాగుంటుంది. వాటర్ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ అయిపోయింది. గ్రేవీ బాగా ఉడికింది, చికెన్ పీసెస్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్లో ధనియా పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. దించే ముందు 2 మినిట్స్లో బంద్ చేస్తాం స్టవ్ అన్నాము. ధనియా పౌడర్ వేసుకోవాలి 1 టీ స్పూన్. అలాగే కొత్తిమీర కూడా కొంచెం. టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీకు కనుక నేను చేసే వంటలు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఒక స్పెషల్ రెసిపీ చేసుకోబోతున్నాము. ఎవరికైనా సరే ఆ రెసిపీ పేరు చెప్పగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి. అదేంటంటే చికెన్ గోంగూర కర్రీ. ఈరోజు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర
ఇది 4 కట్టల గోంగూర. ఇలా రెడ్గా ఉంటుందండి గోంగూర. కొన్ని వైట్ కాడలు ఉంటాయి, కొన్ని రెడ్గా ఉంటాయి. కానీ రెడ్గా ఉన్నవి తీసుకోవాలి, ఎందుకంటే రెడ్ ఉన్నాయి పుల్లగా ఉంటే బాగుంటుంది టేస్ట్ కర్రీకి కూడా. వాష్ చేసి పెట్టుకున్న గోంగూర 4 కట్టల గోంగూర. ఇది 1/2 kg చికెన్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఇదేమో కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, టమాటా, కారం, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, నూనె, ఉప్పు, గరం మసాలా, ఇది కొబ్బరి పొడి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ వేస్తాను ఆయిల్. గోంగూర చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తే. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకుందాం. ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి. సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా చేసుకోవచ్చు, కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే. అలాగే కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన 1/2 కప్లో ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి. అలాగే టమాటోస్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడే వేసుకొని ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుందాం ఒకసారి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా మగ్గుతాయి అన్నీ. టమాటా, ఉల్లిపాయ తొందరగా మగ్గుతాయి. ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు 2 minutes మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాం ఆనియన్స్ని. ఫ్రెండ్స్ మనం ఈ ఆనియన్స్ మగ్గేలోపు మనం గోంగూర ఉడికించుకుందాం. కడాయి పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే గోంగూర మంచి మెత్తగా ఉడుకుతుంది, కడాయికి స్టిక్ కాకుండా మంచిగా ఉడుకుతుంది. మంచి వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గోంగూరని. ఆయిల్ హీట్ ఎక్కింది, మనం గోంగూర వేసుకుందాం. రెడ్ కలర్ కాడలున్న గోంగూరనే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అదే టేస్ట్ ఉంటుంది గోంగూర చికెన్కి. ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం మనం. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం. 2 minutes అయింది. మూత పెట్టేసి వదిలేయద్దు ఫ్రెండ్స్, మిక్స్ చేసుకోవాలి. అలా అయితే గోంగూర మెత్తగా అవుతుంది. ఇలా మెత్తుకోవాలి ఉడికేటప్పుడే. చూడండి మనం ఎంత వేస్తే ఎంత అయిందో గోంగూర. కానీ ఇది రెడ్ గోంగూర, ఇంత వేసినా కానీ పులుపు చాలా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మనం మిక్స్ చేసుకోవడం వల్ల ఎట్లా పేస్ట్ లాగా అవుతుందో. ఉడికించుకునేటప్పుడు మనం ఇట్లా అనుకుంటే మనకి ఎక్కువ లాంగ్ ప్రాసెస్ ఉండదు. అయిపోయింది ఫ్రెండ్స్, గోంగూర ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసుకుందాం. గోంగూర ఉడికిపోయింది. 2 minutes అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ మిక్స్ చేసుకుందాం. టమాటాలు కూడా మంచి మగ్గిపోయినాయి. 1.5 teaspoon పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 2 teaspoons. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మంచి వాష్ చేసి పెట్టుకున్న చికెన్.
పిల్లలు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ 10 మినిట్స్ ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. ఫ్రెండ్స్ 10 మినిట్స్ అయింది కదా. 2 టీ స్పూన్స్ కారం, 1.5 టీ స్పూన్ ఉప్పు, ఎందుకంటే ఆ 1/2 టీ స్పూన్ మనము ఆనియన్స్ మగ్గేటప్పుడు వేసుకున్నాం కదా, సరిపోతుంది. 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొబ్బరి పొడి వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్. 3 టీ స్పూన్స్ వేసుకోవాలి కొబ్బరి పొడి. అలాగే ధనియా పౌడర్ 1 బిగ్ టీ స్పూన్. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? అలాగే మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఏమైనా టిప్స్ షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉడికించుకున్న గోంగూర కూడా వేసుకొని మంచి మిక్స్ చేసుకుందాం, మొత్తం చికెన్లో మిక్స్ అయ్యేటట్టు. ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలి. గోంగూర వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా గోంగూర అంతా కలిసేటట్టు కలుపుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే గోంగూర చికెన్ రెండు ఉడకాలి కదా, ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టాలి కదా, అందుకే కావాల్సినన్ని వాటర్ పోసుకొని మంచిగా మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అప్పుడు గోంగూర ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది. ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి, ఉప్పు కారం సరిపోయిందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ 10 మినిట్స్ అయిపోయింది, ఒకసారి మిక్స్ చేసుకుందాం కర్రీని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అయిపోయిందో, ఆయిల్ కూడా పైకి తేలింది. మీరు కూడా ఎమ్మి గోంగూర చికెన్ చేసుకొని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో. సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే ఇది. మీ ఇంట్లో వాళ్ళు ఇలా చేసి పెడితే మళ్ళీ బయట తెచ్చుకొని తినడమే బంద్ చేస్తారు, అసలు రెస్టారెంట్కి వెళ్ళడమే బంద్ చేస్తారు. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే మీకేమైనా ఇంకా కొత్త రెసిపీస్ కావాలి అని అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను నేను. ఫైనల్గా మనము కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫైనల్గా దించేసే ముందు వేసుకోవాలి, బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. గ్రేవీ ఒకవేళ మీకు ఇంకా లూజ్గా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బట్ ఇది ఇలా ఉంటే బాగుంటుంది గ్రేవీ. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ ఉంటుంది గోంగూర చికెన్కి. బట్ సాల్ట్ చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు, కర్రీస్లో అన్నీ వేసినా సరే సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఎన్ని వేసినా అని సాల్ట్ కరెక్ట్గా లేకపోతే కర్రీ అసలు టేస్ట్ అనిపించదు ఫ్రెండ్స్. 2 మినిట్స్ అయిపోయింది కదా, చూడండి ఎమ్మి గోంగూర చికెన్ రెడీ. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.